Good morning class. So welcome to your current affairs on paper Hindu. So ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. సో యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ నిన్న చూసినట్లయితే చంద్రయాన్ 3 నిన్న ఈవినింగ్కి లాంచ్ అవుతుందని చూసాము. అండ్ వీ హ్యావ్ ఆల్సో సీన్ ద యూట్యూబ్ రిలే, యూట్యూబ్లో లైవ్ పెట్టడం జరిగింది. కరెక్ట్గా అనుకున్న టైంకి 6:03కి అది లూనార్ సర్ఫేస్ని టచ్ చేసింది. ఏ సైడ్? సౌత్ పోల్ ఆఫ్ ద మూన్ని చంద్రయాన్ 3 అనేది టచ్ చేసింది అనమాట. ఏరియా సాఫ్ట్లీ ల్యాండెడ్ దేర్ అండ్ రోవర్ ఇంకా దానిలోంచి బయటకు వచ్చి దెన్ ఇట్ విల్ ఫర్దర్ ఎక్స్ప్లోర్ దిస్ పర్టికులర్ లూనార్ surface. So India has become the very first country to explore the south pole of the moon. Okay, so దాని వల్ల మన స్పేస్ ఏరియాలో ఇండియాని మంచి పొజిషన్ కి పెట్టింది అనమాట. సో పీపుల్ ఆర్ ఆల్రెడీ started recognizing this glory of India. ఓకే, ఇండియా లైట్స్ అప్ ద డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్. సో ఆ డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్ మనకి ఏది విజిబుల్ ఉండదో ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేదండి. సో ఆ ప్లేస్ కి మన ఇండియా యొక్క శాటిలైట్ అనేది పంపించబడింది. రైట్, చంద్రయాన్ 3 ల్యాండర్ టచెస్ డౌన్ ప్రిసైజ్లీ అట్ 6:03 PM. 6:03 PM అంటే ఎగ్జాక్ట్లీ 6:03 PM కి టచ్ అయింది. సీ ద లెవెల్ ఆఫ్ ప్రిసైజ్నెస్ దట్ our ISRO has maintained. Right, sparking celebrations. The success belongs to the humanity. We can aspire for the moon and beyond. ఇది మన ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. సో ఇది మా ఒక్క ఘనతే కాదు, ప్రపంచం యొక్క హ్యూమానిటీ యొక్క ఘనత అని చెప్పింది. నెక్స్ట్, కమ్యూనికేషన్ లింక్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ల్యాండర్ అండ్ మిషన్ సెంటర్ ఇన్ బెంగళూరు. సో ఆ కమ్యూనికేషన్ ఏవైతే ఉన్నాయో ఆ కమ్యూనికేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ నుంచి ఆపరేట్ అయ్యాయి? ఇన్ బెంగళూరు నుంచి ఆపరేట్ అయింది అనమాట. నెక్స్ట్, రోవర్ విల్ డూ ద కెమికల్ అనాలిసిస్ ఆన్ ద లూనార్ సర్ఫేస్ ఫర్ ద నెక్స్ట్ 14 years. సో మీరు చూసినట్లయితే మిషన్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఒక పర్టికులర్ శాటిలైట్ని కానీ ఒక పర్టికులర్ దాని పేలోడ్ కానీ ఒక ప్లేస్కి స్పేస్లో పంపించినప్పుడు ఎనీ అదర్ ప్లేస్ వేర్ ఎవర్ ద ఎక్స్ప్లోరేషన్ ఇస్ నెసరీ, అక్కడికి వెళ్ళినప్పుడు ఎంతవరకు అది అక్కడ వర్క్ చేయాలి, హౌ మెనీ డేస్ ఇట్ షుడ్ వర్క్ అండ్ వాట్ ఇట్ షుడ్ బి వర్కింగ్ ఆన్ అన్నది గోల్ ఉంటుంది. దాని మిషన్ లైఫ్ అంటారు. సో దీని యొక్క మిషన్ లైఫ్ ఎంత? 14 lunar days, 14 days దీని వర్కింగ్ అనమాట. రైట్, సో ఏం చేస్తుంది అవన్నది మనం ఇస్రో వెబ్సైట్లో చూడాలి. యాజ్ దిస్ రియలీ అ ప్రైడ్ థింగ్ ఫర్ అవర్ కంట్రీ. ఐ విల్ గో ఇన్ టు ద ఇస్రో వెబ్సైట్ అండ్ ఐ విల్ షో యూ హౌ యూ హ్యావ్ టు లర్న్. సో ఎస్ఎన్టీలో మనకి స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ కంటే దిస్ ఇయర్ హూఎవర్ ఇస్ గోయింగ్ టు మెయిన్స్, హూఎవర్ ఇస్ గోయింగ్ టు ఎనీ అదర్ గ్రూప్ 1 ఆర్ వాట్ ఎవర్ ద ఎగ్జామ్, గవర్నమెంట్ సర్వీసెస్లో ఏది వెళ్ళినా సరే చంద్రయాన్ 3 గురించి కంపల్సరీ క్వశ్చన్ పడుతుంది. ఎందుకంటే ఇది గ్లోరీ, ప్రెస్టీజియస్ వన్ విచ్ హాస్ బికమ్ సక్సెస్. రష్యా అంత పెద్దటి కంట్రీనే ఫెయిల్ అయింది ఈ ప్రాజెక్ట్లో. 2010 నుంచి వర్కౌట్ చేసిన ప్రాజెక్ట్ని అది ఫెయిల్యూర్ అయింది. బట్ మన ఇండియా ఈ ఘనతను సాధించింది అంటే ఇట్ ఈస్ అ ప్రైడ్ ఆఫ్ అవర్ కంట్రీ. సో డెఫినెట్లీ ఎవ్రీ అదర్ examination you can expect that. Right, India has become the 4th country to successfully land on the moon as the Chandrayaan 3 lander module with the rover it successfully made a soft landing on the lunar surface. లూనార్ సర్ఫేస్ మూన్ మీదకు వెళ్ళడంలో మనం 4వ కంట్రీ. బట్ మూన్లో ఆ డార్క్ సైడ్ ఏదైతే ఉందో సౌత్ పోల్ చూడడానికి మనం ఫస్ట్ కంట్రీ. ఇంతవరకు ఏ కంట్రీ కూడా ఎక్స్ప్లోరేషన్ చేయలేదు. Okay, right. So precisely at 6:03 PM the lander touched the lunar surface. There were euphoric celebrations in Mission Operations Complex, ISRO Telemetry, Tracking and Command Network at Bengaluru. So వీళ్ళు వచ్చి కమ్యూనికేషన్ అనమాట. సో ఏ ఏరియాలో అది వెళ్ళాలి, ఎంత యాక్సెస్లో అది రీచ్ అవ్వాలి, కరెక్ట్గా ల్యాండ్ అవుతుందా లేదా, వీళ్ళు అనుకున్న స్పెషల్ టార్గెట్స్ ఉంటాయి కదా, మనకైతే GPS లొకేషన్ అంటారు. సో అలా ఇది కరెక్ట్ వాళ్ళు అనుకున్న ప్రిసైజ్ లొకేషన్కి రీచ్ అయిందా లేదా అన్నది మానిటర్ చేసేది ఈ పర్టికులర్ బ్రాంచ్ ఆఫ్ ఇస్రో ఇన్ బెంగళూరు అనమాట. రైట్, యాజ్ ఇండియా జాయిన్ ద ఎలైట్ లిస్ట్ ఆఫ్ ద కంట్రీస్ US, Russia and China to achieve this feat. So 3 countries so far have reached the moon surface and India has become the 4th country. ఏవా 3 countries? Russia, China and US. Okay, so US first, then Russia, next China. India has also become India has also become the first nation to touch down on the polar region of the moon. సో చెప్పా కదా, సౌత్ పోల్ ఏదైతే ఉందో సౌత్ పోల్ రీజియన్ని టచ్ చేసిన మొదటి కంట్రీ ఇండియాగా నిలిచింది. సో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవన్నీ పక్కన పెడితే యూ నీడ్ టు నో ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ ద మిషన్. అది మనకి యాజ్ అన్ ఆస్పిరెంట్ దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు నో. సో ఇస్రో అని టైప్ చేశారంటే మీకు ఇస్రో వస్తుంది. సో యాజ్ ఆఫ్ నో యూ హ్యావ్ దిస్ చంద్రయాన్ క్లియర్లీ, ఇక్కడ చంద్రయాన్ మెన్షన్ చేశారు. ఈవెన్ ఇఫ్ యూ గో టు ఇస్రో అండ్ ఇఫ్ యూ చెక్ ఆన్ చంద్రయాన్ 3 సర్చ్ చేశారంటే యూ విల్ గెట్ ఇన్ టు దిస్ పర్టికులర్ పేజ్. సో ఈ పేజ్లో మనం చంద్రయాన్ 3 డీటెయిల్స్కి వెళ్దాం. ఐ హోప్ దిస్ ఈస్ విజిబుల్. లెట్ మీ జూమ్ ఇన్ అ బిట్. కనబడుతున్నాను. సో ఇఫ్ యూ కెన్ సీ దిస్, Chandrayaan 3 is a follow-on mission of Chandrayaan 2. So Chandrayaan 2 is a failure. దానికి కూడా ల్యాండర్ రోవర్ కి సేమ్ నేమ్స్ పెట్టారండి.
ఓకే. సో ఆ ఒక్క మిషన్ ఏదైతే ఉందో అది ఫెయిల్యూర్ అయిపోయింది బికాజ్ ల్యాండ్ చేసేటప్పుడు క్రాష్ అయిపోయింది. సో చంద్రయాన్ 3 ఇస్ ఫాలో అప్ మిషన్ అనమాట. 2019లో స్టార్ట్ చేశారు, 23 కల్లా లాంచ్ చేశారు దాన్ని. Right, to demonstrate the end-to-end capability in safe landing and roving on the lunar surface, it consists of a lander and rover configuration. It will be launched by, so dento launch chesaru LVM-3 launch vehicle machine. So sorry, LVM-3 launch vehicle. M3 is the name of it. So LVM-3 అని అంటారు టోటల్ గా. ఫ్రమ్ SDSC షార్ సెంటర్, శ్రీహరికోటలో ఉంది కదా, షార్ సెంటర్ లో దీన్ని లాంచ్ చేశారు. సో ద ప్రొపల్షన్ మాడ్యూల్ will carry the lander rover configuration till 100 kilometers of lunar orbit, and the propulsion module has spectropolarimetry habitable planet Earth, which is shape payload to study the spectral and polarimetric measures of Earth from the lunar orbit. సో lunar orbit నుంచి ఏం చేస్తుంది ఈ ఎక్స్పెడిషన్ వల్ల మనకు తెలియాల్సింది ఏంటి అనేది తెలుసుకోవాలి మీరు. I'll tell you which is actually important. ఇది ఇంపార్టెంట్. మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్ అండి, అది చూద్దాం. టు డెమాన్స్ట్రేట్ సేఫ్ అండ్ సాఫ్ట్ ల్యాండింగ్ ఆన్ లూనార్ సర్ఫేస్. సో లూనార్ సర్ఫేస్ లో అక్కడ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి ఆల్మోస్ట్ లైక్ 60% ఫెయిల్యూర్ కేసెస్ అని నేను చదువుకున్నాం. సో ఆ సక్సెస్ఫుల్ ఎంత అవుతుంది, ఫెయిల్యూర్ ఎంత అవుతుంది అంటే 60% ఆఫ్ ద కేసెస్ ఫెయిల్యూర్ కేసెసే. అది మనం సక్సెస్ఫుల్గా దాన్ని దాటేసాం. సో ఫస్ట్ మిషన్ డన్. సెకండ్ వన్, టు డెమాన్స్ట్రేట్ రోవర్ రోవింగ్ ఆన్ ద మూన్. సో ఈ ల్యాండర్ ఏదైతే ఉందో ల్యాండర్ మిడిల్ లోపలలోంచి ఈ పేలోడ్ రోవర్ బయటకు వస్తుంది అనమాట. బయటికి వచ్చి అక్కడున్న లూనార్ సర్ఫేస్ని ఎక్స్పెడిట్ చేస్తుంది. సో దాన్ని డెమాన్స్ట్రేట్ చేయడం వన్ ఆఫ్ ద మిషన్. నెక్స్ట్, టు కండక్ట్ ఇన్సిట్యూట్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్. మనము చంద్రయాన్ 1 పంపించినప్పుడు క్లారిటీగా తెలుసుకుంది ఏంటి, ఇండియా ఇస్ ద కంట్రీ విచ్ టోల్డ్ ద వరల్డ్ దట్ దెర్ ఈస్ ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ ఆన్ ద లూనార్ సర్ఫేస్. లూనార్ సర్ఫేస్ మీద నీళ్లు ఉన్నాయి అని కనుక్కుంది మనం. రైట్, నౌ వాట్ వీ హావ్ డన్, ఈ యొక్క మిషన్ ఆబ్జెక్టివ్స్ నెక్స్ట్ ఫర్దర్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ మీద వర్క్ చేయడానికి మనం యూజ్ చేస్తున్నాం. దట్ ఈస్ అనదర్ మిషన్. టు అచీవ్ ద మిషన్ ఆబ్జెక్టివ్స్ సెవరల్ అడ్వాన్స్ టెక్నాలజీస్ హ్యాస్ బీన్ యూజ్డ్. అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏవేవి యూజ్ చేస్తారు, జస్ట్ నో నీడ్ టు గో ఇంటు స్పెసిఫికేషన్, బట్ అర్థం చేసుకోండి. ఆల్టిమీటర్స్, లేజర్ RF బేస్డ్ ఆల్టిమీటర్స్ యూజ్ చేస్తారన్నమాట. రేడియో ఫ్రీక్వెన్సీ ఆల్టిమీటర్స్ ఇవన్నీ కమ్యూనికేషన్కి వీటికి దోహదపడతాయి. వెలాసిమీటర్స్, లేజర్ డాప్లర్ వెలాసిమీటర్ అండ్ ల్యాండర్ హారిజాంటల్ వెలాసిటీ కెమెరా. సో హై HD దీనికి ఆ కెమెరా మనం ఏదైతే యూజ్ చేస్తామో దాన్ని వెలాసిటీ కెమెరా, ల్యాండర్ హారిజాంటల్ వెలాసిటీ కెమెరా అని అన్నారు. ఇనర్షియల్ మెజర్మెంట్, లేజర్ గైరో బేస్డ్ ఇనర్షియల్ రెఫరెన్స్ అండ్ యాక్సిలరోమీటర్ ప్యాకేజ్. సో ఎంత యాక్సిలరేషన్ ఉండాలి, ఎంత స్పీడ్ ఉండాలి, అది ఉంటేనే కదా ఎస్కేప్ వెలాసిటీ ద్వారా అది పైకి వెళ్ళగలదు. సో అవి ఎంత ఉండాలి అనేది మెజర్మెంట్ కోసం. నెక్స్ట్, ప్రొపల్షన్ సిస్టమ్. సో మనం చూసినట్లయితే ఒకనొక టైంలో ఈ ప్రొపల్షన్స్ విడిపోయి ల్యాండర్ ఒకటే సర్ఫేస్కి రీచ్ అయిందని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్, నావిగేషన్ గైడెన్స్ కంట్రోల్. సో ఎలా నావిగేట్ అవ్వాలి ఇదంతా బెంగళూరు టీమ్ చూసింది. ఈ నావిగేషన్ పార్ట్, కమ్యూనికేషన్ పార్ట్ బెంగళూరు టీమ్ ఆఫ్ ఇస్రో బ్రాంచ్. సో ఇస్రోలో ఇంకో బ్రాంచ్ అది అంతే. సో పవర్డ్ డిసెంట్ ట్రాజెక్టరీ డిజైన్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఎలిమెంట్స్. సో నెక్స్ట్ వన్ ఈస్ హజార్డ్ డిడక్షన్ అండ్ అవాయిడెన్స్. సో ఏవైతే ఈ ఫస్ట్ ఎటు నావిగేట్ చేయాలి, ఎదురుగా ఏమైనా వస్తున్నాయో, సో సాఫ్ట్వేర్ అవన్నీ డెవలప్ చేసి ట్రాజెక్టరీలో ఇప్పుడు మనం చూసినట్లయితే ఆర్బిట్ ఉంటుంది కదా, మన ఎర్త్ ఇది అనుకోండి, ఇది మూన్ అనుకుందాం. మూన్ చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్స్, మన ఎర్త్ చుట్టూ సో ఇలా ఒక ఆర్బిట్స్ ఒక 4-5 ఆర్బిట్స్ అనుకోండి. దాన్ని మాన్యువర్ అన్నారు. ఇక్కడ నుంచి మనం ఎర్త్ సర్ఫేస్ నుంచి దాన్ని పంపించినప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ మాన్యువర్, నెక్స్ట్ మాన్యువర్ ఇలా వెళ్తూ లూనార్ సర్ఫేస్కి ఎంటర్ మళ్ళీ ఇక్కడ నుంచి డిసెండ్ అయింది. సో ట్రాజెక్టరీగా ఇలా డిసెండ్ అవుతూ వచ్చింది ప్లేస్కి, డిసెండ్ అయ్యి తర్వాత లూనార్ సర్ఫేస్కి రీచ్ అయింది. సో అది కూడా వీళ్ళు మేనేజ్మెంట్ వీళ్ళు చేశారన్నమాట. నెక్స్ట్, హజార్డ్ డిడక్షన్ అండ్ అవాయిడెన్స్. ఇప్పుడు ఒక ఎదురుగా ఏదైనా సపోజ్ మెటీరియరే వచ్చింది అనుకున్నాం, మెటీరియో లేదా ఏదో ఒక డస్ట్ పార్టికల్ వచ్చింది, దాన్ని అవాయిడ్ చేసుకుంటూ కదా వెళ్ళాలి. సో అది డిటెక్షన్కి కూడా వీళ్ళు ఒక అల్గోరిథం అనేది యాడ్ చేసుకున్నారు అనమాట. ప్రాసెసింగ్ అల్గోరిథం అండ్ ఆల్సో అవాయిడెన్స్ కెమెరా అనేది ఫిట్ చేశారు. నెక్స్ట్, ల్యాండింగ్ లెగ్ మెకానిజం. ఇది సాఫ్ట్ ల్యాండింగ్ హెల్ప్ అవుతుందండి. సో మనం ఏదైతే చంద్రయాన్ 2లో వాళ్ళు మిస్ చేశారో, ఆ సాఫ్ట్ ల్యాండింగ్ జరగకపోవడం వల్ల అది హిట్ అయ్యి అది కనెక్షన్స్ లూజ్ అయిందో, అలా లేకుండా ల్యాండింగ్ లెగ్ మెకానిజం కూడా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. సో యా, దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ మిషన్. ఇంకా మిషన్ లైఫ్ ఎంత ఉంటుందంటే 14 days వరకే మాత్రం దాని మిషన్ లైఫ్. అంతవరకు అది మొత్తం ఎక్స్పెక్ట్ చేసుకొని ఇంకా వచ్చే అదే మనకి డేటా అనేది ఇచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్, పేలోడ్స్ ఇవన్నీ మెన్షన్ చేశారు విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. కమ్యూనికేషన్, లేజర్, యా, దట్స్ ఆల్. ఇవంతా ఇంకా అవసరం లేదు. సో దాట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ మిషన్. ఇంకొంచెం చంద్రయాన్ 3 గురించి క్లారిటీగా మీకు కావాలి అనుకున్నప్పుడు యూ కెన్ గో విత్ ద బ్రోచర్.
బ్రౌజర్ మీద క్లిక్ చేశారంటే మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుందండి. దిస్ ఇస్ అ పీడిఎఫ్ ఆఫ్ 12 పేజ్. మీకు క్లారిటీగా ఈ ఇస్రో చూడండి, నేను చెప్పాను కదా ఎర్త్ నుంచి ఇలా మాన్యువల్ షిఫ్ట్ అవుతూ వచ్చింది, ఇక్కడ నుంచి ఇలా రొటేట్ అవుతూ నెక్స్ట్ లూనార్ సర్ఫేస్కి వెళ్ళిందని, ఇది ఆర్బిట్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ మూవ్స్. యూ నీడ్ టు అండర్స్టాండ్ 100 కిలోమీటర్స్ లూనార్ ఆర్బిట్. 100 కిలోమీటర్స్ వచ్చే వరకు ఆ సర్కిల్ తిరుగుతూ మాన్యువర్ నుంచి ఒక మాన్యువల్ నుంచి ఇంకో మాన్యువల్ మూవ్ అవుతూ వచ్చింది. మూవ్ అయ్యి 100 కిలోమీటర్స్కి వచ్చినప్పుడు డిసెండింగ్ స్టార్ట్ అయింది కిందకి. 25 కిలోమీటర్స్ నుంచి వీళ్ళు ఫర్దర్గా నావిగేట్ చేస్తూ వచ్చారు ఇస్రో వాళ్ళు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దిస్ ట్రాజెక్టరీ అండ్ ఆల్. యూ కెన్ జస్ట్ గో త్రూ దిస్ ఇఫ్ యూ వాంట్. ఎంత ఉన్నాయి, ఎంత మాన్యువర్స్, ఈ మాన్యువర్స్ ఐ టోల్డ్ యూ, ఈ మాన్యువర్ ఫేజ్ ఎంత ఫేజ్, ఏ ఫేజెస్ ఏవే ఉన్నాయి ఒక్కొక్క ఫేజ్లో అన్నది కూడా మెన్షన్ చేశారు. సో అంత అవసరం లేదు, బట్ యా ఇఫ్ యూ వాంటెడ్ టు గో త్రూ దిస్, ఇఫ్ యూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో త్రూ. ఓకే, సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే నేను చెప్పేశాను. నెక్స్ట్ విల్ గో విత్ ద నెక్స్ట్ ఆర్టికల్. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్. నేమ్ మర్చిపోకండి. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్. ఇది కూడా మీ ప్రిలిమ్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకు చెప్తున్నాను క్లియర్గా. సేమ్ చంద్రయాన్ 2 కూడా ఇదే నేమ్ పెట్టారు, చంద్రయాన్ 3 కూడా ఇదే నేమ్ పెట్టారు. ఓకే, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ విల్ గో విత్ ద నెక్స్ట్ వన్. ప్రైడ్ కదండి, G20 సమిట్ ఇవన్నీ జరుగుతున్న టైంలో మన కంట్రీ యొక్క స్పేస్లో మన కంట్రీ యొక్క ఎఫిషియన్సీని షోకేస్ చేస్తున్నాం. దెన్ వీ కెన్ గ్రాబ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎకనామికల్లీ, ఆల్సో జియోపొలిటికల్లీ, ఇంటర్నేషనల్లీ విల్ హ్యావ్ అ గ్రేటర్ కంట్రోల్ ఓవర్ ద వరల్డ్. సో పాజిటివ్ రిలేషన్స్ అనేది పెంచుకోవచ్చు అని తెలుసుకోవాలి. సో వీఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ బ్రిక్స్ ఎక్స్పాన్షన్ సేస్ ప్రైమ్ మినిస్టర్. సో ఇది ఆర్టికల్ ఏంటి అంటే 15th బ్రిక్స్ సమిట్ సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది కదా. సో ఈ బ్రిక్స్ సమిట్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. బ్రిక్స్ దాంట్లో ఎంతమంది కంట్రీస్ పార్టిసిపేషన్ ఉంది, ఎవరెవరు మెంబర్ కంట్రీస్? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ కంట్రీస్ పార్టిసిపేషన్లో ఉంది. సో ప్రెసెంట్ మన ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారంటే కన్సెన్స్ బేస్డ్ అప్రోచ్. సో 5 కంట్రీస్కి ఇంట్రెస్ట్ ఉంటే, లైక్ ఇఫ్ దే ఆర్ టోటలీ ఓకే విత్ ఇట్, వీ విల్ ఇంక్లూడ్ అదర్ కంట్రీస్ యాజ్ మెంబర్ కంట్రీస్ అని చెప్పారు. దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో ఇండియా వెల్కమ్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిక్స్ గ్రూపింగ్ త్రూ కన్సెన్స్ బేస్డ్ అప్రోచ్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ said in Johannesburg on Wednesday. So current BRICS members are, as I told you, Brazil, Russia, India, China and South Africa. At the plenary session, 15th session jarugutundi present. So 15th BRICS summit in historic South African city, Mr. Modi urged members to take advantage of India's digital solutions to work for the welfare of global South. Ee global South countries ke evaithe unnayo, like which are developing, which are underdeveloping, all those countries ee backing like బ్యాక్లాగ్ ఉన్న ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో దేర్ అప్ టు బికమ్ డెవలప్డ్ కంట్రీస్. ఈ కంట్రీస్ అన్నీ ఇండియా యొక్క డిజిటల్ టెక్నాలజీ ఏవైతే ఉందో దాన్ని మీరు అట్మోస్ట్ యూస్ చేసుకోవచ్చు. యూ కెన్ రీ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్, యూ కెన్ ఎక్స్ప్లోర్ అస్ ఇన్ దిస్ పర్టికులర్ మేనర్ అని అష్యూరెన్స్ ఇచ్చారనమాట. రైట్, విల్ గో విత్ ద నెక్స్ట్ ఆర్టికల్. SNT Chandrayaan 3 is again, I'm again mentioning you, that is very important andi, don't skip that. So Jagannath lays stone for 3 renewable energy projects. Idi ninnata article continuation e malli. So we'll see. A joint venture pact signed by AP Genco and NHPC for establishing 2 pumped storage hydropower projects at Yaganti and Kamalapadu with a total capacity of 1950 megawatts. సో 1950 మెగావాట్స్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనేది 3 ప్రాజెక్ట్స్కి సైన్ చేయడం జరిగింది. అదే స్టోన్ అనేది లే చేశారు. ఓకే, సో విల్ సీ వాట్ ఆర్ దోస్ అండ్ ఇన్ విచ్ ప్లేసెస్. కరెక్ట్గా చూసాం కదా, యాగంటి, కమలపాడు. సో చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆన్ వెనస్డే వర్చువల్లీ laid the foundation for 3 renewable projects with a total capacity of 5314. సో ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటి, ఈ రెండింటి ప్లేసెస్లో ఉన్న హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఎంత ఉంది. సో దిస్ ఇస్ హైడ్రో పవర్ అంటే ఏంటి, వాటర్ ద్వారా, వాటర్లో మనం పెట్టిన టర్బైన్స్ రొటేట్ అయ్యే దానివల్ల ఆ ఎనర్జీ, సో దిస్ రొటేటరీ ఎనర్జీ విల్ బి, అంటే రొటేటరీ ఎనర్జీ అంటే మెకానికల్ ఎనర్జీ నుంచి మీకు ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ యువర్ హైడ్రో పవర్ ఎలక్ట్రిసిటీ. సో ఆ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అనేది యాగంటి అండ్ కమలపాడులో స్టార్ట్ చేశారు. సో దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ బీయింగ్, టోటల్గా ఆయన ఓపెన్ చేసిన 3 రెన్యూవబుల్ ప్రాజెక్ట్స్ టోటల్ కెపాసిటీ ఎంత అంటే 5314 megawatts. So remember that it is near to 5300 megawatts. Okay, right. These projects are being set up at Gunadala in Oak Mandal of Kurnool district. Kurnool lo unna Gunadala place lo start chesaru. Aa okka Kurnool lo solar park
ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అది ఎంత అంటే 2300 మెగావాట్. సో రిమెంబర్, ఇన్ కర్నూల్, గుణదల డిస్ట్రిక్ట్, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ solar park which contributes to 2300 megawatts of energy, renewable energy, right? Next, Kandikayapalle village in Pandyam mandal in Nandyal district, 700 megawatt of solar and 314 megawatt wind. So manamu nearby evaithe కోస్టల్ ఏరియా కానీ ఇలా నియర్ బై ఏవైతే ఉన్నాయో నియర్ బై టు కోస్టల్ ఏరియాస్ ఎక్కడున్నా సరే, ఎక్కడైతే మనకు విండ్ ఎక్కువగా అక్యూములేట్ అవుతుంది అని తెలిసిన ప్లేస్లో, ఇప్పుడు చూసినట్లయితే తిరుమలలో ఇట్లా హిల్ ఏరియాస్లో ఎక్కడ చూసినా సరే మనకి విండ్ మిల్స్ అన్నది ఉంటాయి. ఆ విండ్ మిల్స్ పెద్ద పెద్ద ఫ్యాన్స్ లాగా ఉంటాయి అనమాట, వాటికి రేకుల్లాగా. సో ఆల్ దీస్ విల్ రొటేట్. సో ఇక్కడ కూడా రొటేటరీ, అది కూడా టర్బైనే, రొటేట్ అయ్యి విండ్ వల్ల రొటేటరీ ఎనర్జీ ఏదైతే ఉందో మెకానికల్ ఎనర్జీ ద్వారా ఎలక్ట్రికల్ ఎనర్జీ అని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ విల్ కన్వర్ట్. ఓకే, ద సేమ్ థింగ్ హియర్ దే ఆర్ ట్రైంగ్ టు డూ విత్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ. సోలార్ అంటే ఎలాగా మనకు సోలార్ ప్యానల్స్ పెడతారు, ఆ ప్యానల్ ద్వారా లైట్ ఎనర్జీ ఏదైతే ఉందో, హీట్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఎలక్ట్రిసిటీ కన్వర్ట్ అవుతుంది, రైట్? సో అండ్ ముద్దవరం ఇన్ బెత్తంచర్ల మండల్ ఆఫ్ నంద్యాల డిస్ట్రిక్ట్ 1000 మెగావాట్ ఆఫ్ సోలార్ అండ్ 1000 మెగావాట్ విండ్. ఇవన్నీ తెలుసుకోకపోయినా ప్లేసులు చూసుకోండి, టోటల్ కెపాసిటీ ఎంత ఇన్స్టాల్ చేస్తున్నాను తెలుసుకోండి. అండ్ మన ఒక స్టేట్లో ఓవరాల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎంత ఉంది, సోలార్ ఎంత ఉంది, హైడ్రో ఎలక్ట్రిసిటీ ఎంత ఉంది, విండ్ ఎంత ఉంది, ఇంకా మిగిలిన ఇంకేమన్నా ఉంటే అవి లైక్ జియోథర్మల్ కానీ, బట్ దిస్ విల్ బి ఇన్ వెరీ మచ్ లెస్ అమౌంట్స్. మ్యాక్సిమం అమౌంట్స్ విల్ బి యువర్ సోలార్, హైడ్రో అండ్ యువర్ విండ్. సో ఈ 3 అది మిస్ చేయకండి, రైట్? సో యా, దట్ ఈస్ వాట్ దే హావ్ మెన్షన్డ్ హియర్. ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ చెప్పారండి. ప్లేసెస్తో జస్ట్ నేమ్స్ తెలుసుకుంటే చాలు, మీరు ఎంతెంత కెపాసిటీ అని అవసరం లేదు, రైట్? చెప్పాను కదా బ్రిక్స్ సమిట్లో కలుస్తున్నారు అని చెప్పి. సో ఇండియా వెల్కమ్ కన్సెన్సస్ బేస్డ్ అప్రోచ్ టు ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిక్స్, సేస్ ప్రైమ్ మినిస్టర్. సో మీరు అన్ని కంట్రీస్ ఒప్పుకుంటే మాకు కూడా ఏమి ఇబ్బంది లేదు, ఎవరిని కావాలంటే వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవచ్చు బ్రిక్స్ మెంబర్షిప్లో అని చెప్పి ఇండియా చెప్పారు, రైట్? వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్స్ అట్ బ్రిక్స్ ఈజ్ రష్యాస్ క్వెస్ట్ టు క్రియేట్ అన్ ఆల్టర్నేటివ్ G7 డ్రైవ్ గ్లోబల్ పొలిటికల్ ఎకనామిక్ మోడల్. సో ఈ బ్రిక్స్ సమిట్కి రష్యా ఒక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ పుతిన్ గారు, సో ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకు? Why? Now this particular Russia used to be in the G8. ఓకే, నౌ ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్ జరిగిందో వెస్టర్న్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీళ్ళ మీద శాంక్షన్స్ విధించారు రష్యా మీద. నౌ ద రష్యా వాంట్ సమ్ ఆల్టర్నేటివ్ ఎకనామిక్ సోర్స్, ఆల్టర్నేటివ్ ట్రేడ్ విత్ డిఫరెంట్ అదర్ కంట్రీస్, ట్రేడ్ ప్యాక్ట్స్ కావచ్చు, గ్రూపింగ్ అలైన్మెంట్ కావచ్చు. దానికోసం ఇది ఏం చేస్తుందంటే ఈ బ్రిక్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో దాన్ని అంతే లెవెల్లో హైలైట్ చేయడానికి ఇది ట్రై చేస్తుంది. సో ఇట్స్ మెయిన్ మోటో ఈజ్ టు స్టాండ్ దిస్ బ్రిక్స్ organization, BRICS Regional Association, equal to or in par with G7. Okay, so that is about this Russia's interest towards BRICS. Next, inkokati enti, however, unlike their counterparts in Russia and China, Indian officials has not spoken aggressively on de-dollarization. So మనం చూసినట్లయితే రష్యాకి ఈ వార్ జరిగినప్పటికీ మనకు జరిగిన అడ్వాంటేజెస్ కూడా మనకున్నాయి. అట్ ద సేమ్ టైం రష్యాకి మనం చేసిన ఫేవర్స్ ఉన్నాయి. సో రష్యా హస్ బికమ్ అవర్ సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్. సో మనం ఏవైతే మనం ఇంపోర్ట్ చేసుకున్నామో సెకండ్ లార్జెస్ట్ ట్రేడ్ విత్ రష్యా అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక థింగ్ ఏంటి, రష్యా వల్ల మన యొక్క రూపీ వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ కరెన్సీగా అయిపోయింది. సో వీ హవ్ ఇంటర్నేషనలైజ్డ్ అవర్ రూపీ కరెన్సీ ఏదైతే ఉందో, మనం ఒకప్పుడు డాలర్లో ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళం, ఇప్పుడు రూపీలో డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇది ఎవరి వల్ల పాసిబిలిటీ అయింది? రష్యా వల్ల పాసిబిలిటీ అయింది. సో దే హ్యావ్ యూజ్డ్ ఎ టర్మ్ కాల్డ్ de-dollarization, where the countries like Russia and China are focusing on to establish a multipolar world with multi-currency trade, not focusing or not concentrating the trade with dollar. So dollar to trade cheyadam kanna they wanted to go with the alternative currencies to establish stability in the market system. సో ఇన్ కేస్ యూఎస్ఏ కూలిపోయిందంటే అన్ని కూలిపోవాల్సిందే, యూఎస్ఏతో ట్రేడ్ పోయిందంటే ఆ కంట్రీస్ నాశనం అయిపోవాల్సిందే. అలా లేకుండా దే ఆర్ ట్రైంగ్ టు డైల్యూట్ అండ్ దే ఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ స్టెబిలిటీ ఇన్ ఎకానమీ బై ఫోకసింగ్ ఆన్ ట్రేడ్ విత్ సమ్ అదర్ కరెన్సీ. దీన్ని డీ-డాలరైజేషన్ అంటాం. సో మనం కూడా మన ఇండియన్ రూపీ ఇంటర్నేషనలైజ్ చేసాం, రష్యాతో రూపీ రూబెల్ ట్రేడ్ అనేది జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ అ వెరీ గుడ్ స్టెప్, బట్ వీ హ్యావెంట్ స్ట్రెస్డ్ అబౌట్ దిస్ డీ-డాలరైజేషన్. సో చైనా కానీ రష్యా కానీ డీ-డాలరైజేషన్ మీద స్పెసిఫిక్గా బ్రిక్స్లో మాట్లాడింది. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అవర్ ఓన్ కరెన్సీ, నాట్ బై గివింగ్ టు యుఎస్ఏ ద ప్రియారిటీ ఆఫ్ దేర్ ఓన్ కరెన్సీ.
సో ఇవన్నీ మాట్లాడుతున్నా ఇండియా ఎక్కువ స్ట్రెస్ చేయలేదు. వై? బికాస్ ఇండియా వాంట్స్ అ బ్యాలెన్స్డ్ అండ్ న్యూట్రల్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీ అదర్ కంట్రీ ఎక్సెప్ట్ ఫర్ ద కంట్రీస్ విచ్ ఆర్ క్రియేటింగ్ హార్మ్ టు ద వరల్డ్. సో ఇప్పుడు పాకిస్తాన్ లాంటి కంట్రీస్, టెర్రరిస్ట్ బేస్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇన్ కేస్ దే అలా టెర్రరిస్ట్ యాక్టివిటీ ఎక్కువైతే వాళ్ళని అపోజ్ చేయడం తప్పనిచ్చి వీ వాంటెడ్ టు హ్యావ్ అ పాజిటివ్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీ అదర్ కంట్రీ available. Okay, so yeah, that is why we haven't stressed on that. India welcomes expansion of BRICS through consensus mode, which we have already seen, and also asked to have, so మాకు డిజిటల్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద మీరు బెనిఫిట్స్ తీసుకోండి, సో యూజ్ ఇట్ ఇన్ యువర్ ఓన్ ప్లేస్ టు అని ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. So yes, 125 countries participated in Global South Summit that we have organized in January. So మనము G20 summit లో పార్టిసిపేషన్ తీసుకునే ముందు ఒక ఓపెన్ సమిట్ గ్లోబల్ సౌత్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఒక ఓపెన్ మీటింగ్ అనేది మనం కండక్ట్ చేసాం అనమాట. దానికి చైనా, పాకిస్తాన్ తప్పనిచ్చి మిగిలిన అన్ని కంట్రీస్ అటెండ్ అయ్యాయి. 125 కంట్రీస్ ఆల్మోస్ట్ అటెండ్ అయ్యాయి అనమాట. సో అటెండ్ అయిన ఈ కంట్రీస్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇంతమంది అటెండ్ అయ్యారు, సో వీ హ్యావ్ ప్రపోజ్ దట్ ద ఆఫ్రికన్ యూనియన్ షుడ్ బి మేడ్ as a member of G20. సో G20లో ఆఫ్రికన్ యూనియన్ కూడా ఒక మెంబర్ అవ్వాలి అని చెప్పి మేము ప్రపోజ్ చేశాము. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఆల్ BRIC partners will support these ideas and India fully supports the idea of expansion of membership of BRICS and welcomes a consensus based process. సో రష్యా ఏదైతే కలలు కంటుందో దీన్ని G7కి ఈక్వల్గా అంతకన్నా ఎక్కువగా చేయాలి అని అనుకుంటున్నామో, మేము కూడా దానికి పాజిటివ్గా ఉన్నాము అని చెప్పకనే చెప్పింది ఇండియా. ఓకే, రైట్. But they haven't stressed about de-dollarization. That is what they've mentioned here. Right. We'll go with the next one. Next. So, ఇప్పుడు చూసినట్లయితే బ్రిక్స్ సమిట్ జరుగుతుంది కదా, ఏషియన్ సమిట్ కూడా జరుగుతుంది. దిస్ ఇయర్ హూఎవర్ ఆర్ రైటింగ్ యువర్ ప్రిలిమ్స్ గ్రూప్ 1 ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఇప్పుడు యూపీఎస్సీ కూడా మెయిన్స్ ఎవరైతే రాస్తున్నారో, ఈ ఇయర్ రీజనల్ గ్రూప్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఆల్మోస్ట్ సమిట్స్ చాలా జరిగాయండి. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఆర్టికల్. సో యూ హ్యావ్ టు గో డైనమిక్ ఆన్ యువర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఈ ఆర్టికల్స్ ఏవైతే వస్తున్నాయి, ఏషియన్ గురించి కావచ్చు, బ్రిక్స్ గురించి కావచ్చు, ఎస్సీఓ గురించి కావచ్చు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ ఆల్సో ఇండియన్ ప్రెసిడెన్సీ దిస్ ఇయర్, G20 కావచ్చు, ఇవన్నీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి. డెఫినెట్లీ యూ నీడ్ టు గో త్రూ దిస్. సో మోడీ అండ్ జీ లైక్లీ టు అటెండ్ ఈస్ట్ ఏషియా సమిట్ ఏషియన్ మీటింగ్స్ ఇన్ జకార్తా. సో జకార్తా ఏంటంటే ఇట్ ఈస్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండోనేషియా. సో అక్కడ ఈ మీటింగ్స్కి మన ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ను ప్లస్ చైనా ఒక ప్రెసిడెంట్ అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అని అంటున్నారు. లాస్ట్ ఇయర్ మనం స్కిప్ చేసాం అనమాట ఏషియన్ మీటింగ్. సో విల్ సీ ఇన్ క్లోజ్. So close on the heels of BRICS summit, Prime Minister Narendra Modi and Chinese Xi Jinping president, who is Chinese president, could come face to face if both leaders decided to attend the East Asian Summit EAS and other meetings with Asian. So Asian lo Indian part అని అడిగితే, India is not a member country of Asian. So what is this Asian అంటే ఏంటంటే Association of Southeast Asian Nations. So Southeast Asian nations ఏవి? మన ఇండియా కాదండి. So I'll tell you, మనం South Asian country, but we are not Southeast Asian country. I'll show you the image, so you need to know. Regional groupings member countries ఖచ్చితంగా తెలియాలి. బట్ ఇండియా హ్యాస్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉందండి మనకి ఏషియన్తో. దాదాపు 30 ఏళ్ళ నుంచి వాళ్ళతో రిలేషన్ ఉంది మనకు అది. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. సో ఈ పక్క వస్తుంది ఇండియా. వరల్డ్ మ్యాప్లో చూసుకున్నట్లయితే, yeah, if you take this is the world map, this particular place is your Asian. చూడండి, ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది ఏషియన్ అండి. సో ఇండియా దాటిన తర్వాత మియాన్మార్ నుంచి ఇది మొత్తము ఈ కంట్రీస్ అన్నీ ఏషియనే. సో మనకి ఇండియాకి పక్కన ఉండడం వల్ల వీళ్ళతో మనకి వెరీ గుడ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి ఫ్రమ్ పాస్ట్ 30 years. ఓకే, సో వాట్ ఆర్ దోస్ కంట్రీస్? జస్ట్ సీ హియర్. యా, లెట్ మీ జూమ్ ఇట్ అ బిట్. యా, చూడండి, మియాన్మార్, లావోస్, థాయిలాండ్, కంబోడియా, వియట్నాం, సింగపూర్, మలేషియా, బ్రునై, ఇండోనేషియా అండ్ ఫిలిప్పైన్స్. సో జకార్తా అంటే ఇండోనేషియాలో జరుగుతుంది, క్యాపిటల్ సిటీలో జరుగుతుంది అని. Okay, fine. So let's go with the article again.
So adding to sources, Mr. Modi is now considering the plans to fly to Jakarta for a very short visit on September 6th and return to India on September 7th prior to G20 summit which begins on September 9th. So mana India enta priority istundo chuskondi ikkada. So it is giving priority to regional associations more. సో 30 yearsతో రీజనల్ అసోసియేషన్ ఎవరితో అయితే మనం ఉన్నాం ఏషియన్ కంట్రీ కానీ బ్రిక్స్లో అయితే మనం డైరెక్ట్ మెంబర్ కంట్రీస్. సో వీళ్ళతో పాజిటివ్ రిలేషన్షిప్లో ఇండియా ఉండాలని చాలా గట్టిగా కోరుకుంటుంది. దట్ షోస్ హియర్ మన ప్రైమ్ మినిస్టర్ September 6th ఈ విజిట్కి ఏషియన్ విజిట్కి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ September 7th ముందే వచ్చేసి అగైన్ G20లో ప్రెసిడెంట్ సమిట్ జరుగుతుందండి ఇక్కడ. లైక్ హూ ఎవర్ ఆర్ ద హెడ్ ఆఫ్ అ పర్టికులర్ కంట్రీ వాళ్ళందరిది కలిపి September 7th మీటింగ్ జరుగుతుంది. September 9th జరుగుతుంది ఆ మీటింగ్కి అటెండ్ అవుతారు. సో హీ విల్ గో టు September 6th ఫర్ అ షార్ట్ విజిట్ టు జకార్తా అండ్ ఇమీడియట్లీ విల్ ఫ్లై బ్యాక్ టు అటెండ్ దిస్ G20 presidential meeting. So yeah, then they have also mentioned that PM Modi's visit to Jakarta will be seen as an affirmation of India's ties with the Asian grouping, underlying Asian centrality as a basis for India's Indo-Pacific policy, the sources said. In addition, the trip will denote a special gesture to Indonesia, which is the member country of G20 trio card present and helping India with negotiations of G20 joint declaration. So ఎందుకు మనం వీళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాము ఇండోనేషియా కానీ ఏషియన్. సో ఏషియన్ వీటికి ఎందుకు అంత ప్రియారిటీ ఇస్తున్నామంటే ఈ జాయింట్ స్టేట్మెంట్ లాస్ట్ టైం బాలీలో G20 జరిగినప్పుడు అప్పుడు కూడా జాయింట్ స్టేట్మెంట్ అనేది ఇవ్వలేదండి. సో దిస్ టైమ్ దే ఆర్ ట్రైంగ్ టు నెగోషియేట్. సో వెస్టర్న్ కంట్రీస్ USA వీటన్నిటిని యూకేను వీటన్నిటిని రష్యాతో పాటు కలిపి చైనాతో పాటు కలిపి జాయింట్ స్టేట్మెంట్ ఇవ్వడానికి దే ఆర్ ట్రైంగ్ టు మీడియేట్ విత్ ద కంట్రీ. సో మన కంట్రీతో పాటు అది ఫెసిలిటేట్ చేస్తుంది ఎవరు ఇండోనేషియా. సో దట్ ఈస్ వై వీఆర్ షోయింగ్ అగైన్ పాజిటివ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ దిస్ పర్టికులర్ ప్లేస్. అదొకటే కాదు వీఆర్ ఆల్రెడీ ఇన్ గుడ్ రిలేషన్షిప్ విత్ ఏషియన్. ఓకే, సో యా దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. విల్ గో విత్ ద నెక్స్ట్ వన్. అస్త్ర ఎయిర్ టు ఎయిర్ మిసైల్ మళ్ళీ ఎసెంటిక్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా. సో యా అస్త్ర ఎయిర్ టు ఎయిర్ మిసైల్ విచ్ ఇస్ డిఫెన్స్ టెస్ట్ ఫైర్డ్ ఫ్రమ్ తేజస్ ఇన్ టెక్స్ట్ బుక్ లాంచ్. సో టెస్ట్ ఫైర్ చేశారు అండ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ లాంచ్. వీళ్ళు ఎలా అయితే ప్లాన్ చేసుకున్నారో అలానే జరిగింది. అందుకే దీన్ని టెక్స్ట్ బుక్ లాంచ్ అని అన్నారు. అనుకున్న విధంగా ప్లాన్డ్ విధంగా జరిగింది కాబట్టి టెక్స్ట్ బుక్లో ఎలా అయితే రాశారో అలానే డంప్ చేశారంట కదా, అలాంటి లాంచ్ ఇది అని చెప్తున్నారు. ఓకే, సో అండ్ అస్త్ర ఇండిజినస్ బియాండ్ విజువల్ రేంజ్. సో క్లారిటీగా చూడండి అస్త్ర అంటే ఏంటి. అగైన్ దిస్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. ఎస్ఎన్టీలో ప్రిలిమ్స్లో పడే క్వశ్చన్లో ఇది ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ దిస్ అండ్ అస్త్ర ఇండిజినస్ బియాండ్ విజువల్ రేంజ్. దీన్ని BVR అంటారండి. BVR అంటే బియాండ్ విజువల్ రేంజ్, కళ్ళకు కనపడిన విధంగా. ఎయిర్ టు ఎయిర్ మిసైల్. సో అస్త్ర అంటే అస్త్రం గుర్తుపెట్టుకోండి. అస్త్రం ఎలా వేస్తారండి, ఎయిర్ టు ఎయిర్ వెళ్తుంది, నాట్ ఫ్రమ్ గ్రౌండ్ టు ఎయిర్. అందుకని అలా గుర్తుపెట్టుకోండి. సో అస్త్ర ఇస్ అ నేమ్ where it is a air to air missile which is BVR beyond visual range missile was successfully test fired from the light combat vehicle aircraft Tejas. సో తేజస్ నుంచి ఎయిర్ టు ఎయిర్ అంటే ఇంక ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళాలి, ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఇంక ఎయిర్లో వదలాలి కదా, గ్రౌండ్ మీద నుంచి కాదు కదా వేసేది. సో ఎయిర్ టు ఎయిర్ వెళ్ళినప్పుడు తేజస్ ద్వారా దీన్ని లాంచ్ చేసి ఎఫెక్టివ్గా సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. ఓకే, సో విచ్ ఈస్ యువర్ అస్త్ర BVR ఎయిర్ టు ఎయిర్ మిసైల్ టెస్టెడ్ త్రూ LCA లైట్ కాంబాట్ వెహికల్ తేజస్. సో ఆన్ ట్యూస్డే ద చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ has mentioned the status of LCA program at the air headquarters. ఆయన ఏం చెప్పారంటే the missile released successfully and carried out from the aircraft at an altitude of 20,000 feet. బియాండ్ విజువల్ రేంజ్ అనేది అందుకనే 20,000 feet from the ground surface అక్కడ నుంచి దాన్ని వదిలారనమాట. ఆల్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద టెస్ట్ వేర్ మెట్ అండ్ ఇట్ వాస్ పర్ఫెక్ట్ టెక్స్ట్ బుక్ లాంచ్. సో ఎగ్జాక్ట్గా ఎలా అనుకున్నామో అలానే జరిగింది. ఎవ్రీ అదర్ కన్స్ట్రెంట్ హెస్ బీన్ మెట్. కరెక్ట్గా అది సక్సెస్ఫుల్ అయ్యింది అని చెప్తున్నారు. రైట్, ద టెస్ట్ లాంచ్ వాజ్ మానిటర్డ్ బై ద టెస్ట్ డైరెక్టర్ అండ్ సైంటిస్ట్. సో వాళ్ళ డీటెయిల్స్ అంతా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. మనకి అవసరం లేదు. ఇందులో కావాల్సింది ఏంటి, తేజస్ ద్వారా లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా దీన్ని వదిలారు. సో వాట్ ఈస్ దిస్ ఇస్ అస్త్ర ఎయిర్ టు ఎయిర్ BVA అండ్ దీని మ్యానుఫ్యాక్చర్. సో ఆన్ ద చీఫ్స్ ఇన్ రివ్యూ ఆఫ్ LCA program which saw senior functionaries from the Ministry of Defence, DRDO, HAL ఇన్వాల్వ్ అయింది. అఫ్ కోర్స్ డిఫెన్స్ రిలేటెడ్ ఏ ఒక్క ఆర్మమెంట్ కానీ ఏ ఒక్క వెపనరీ కానీ డిజైన్ చేసినా దానికి ఎవరు అపెక్స్ బాడీ, DRDO. సో DRDOను HAL and ADA and AAF said in a statement during the review it was brought out that all contracted fighter variants of LCA Mk1 have been delivered to IAF.
సో ఈ డెలివరీ మెకానిజం కూడా చెప్తున్నారు, మేము వాళ్ళు కావాల్సిన వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా మేము ఇచ్చేసాము, ఎయిర్ క్రాఫ్ట్ అనేది కరెక్ట్గా ఇచ్చామని చెప్తున్నారు. సో రైట్ నౌ దేర్ మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ దిస్ పర్టికులర్ అస్త్ర విచ్ హాస్ బీన్ టెస్టెడ్ ఎఫెక్టివ్లీ. రైట్, విల్ గో విత్ ద నెక్స్ట్ ఆర్టికల్. సో ఇది లోకల్ చెన్నై ఆర్టికల్ అండి, బట్ యా మన కంట్రీలో ఎలా ఉంది అని తెలుసుకోవాలి కాబట్టి ఐ హావ్ టేకన్ అప్ దిస్ ఆర్టికల్. నో ఎండ్ షార్టేజ్ ఆఫ్ టీబీ డ్రగ్స్, స్టేట్స్ ఆస్క్డ్ టు బై దెమ్ ఆన్ దేర్ ఓన్. సో ఏం జరిగింది, టీబీ మీద అక్యూట్ షార్టేజ్ ఉందండి. టీబీ యొక్క మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో దాని యొక్క ఇవి ఉంటాయి కదా డ్రగ్స్, దానికి అది కంట్రోల్ చేసుకోవడానికి లైక్ టు ట్రీట్ దిస్ టీబీ, ట్యూబర్క్లోసిస్ ట్రీట్ చేయడానికి వచ్చే డ్రగ్స్ ఏవైతే ఉంటాయో అది అక్యూట్ షార్టేజ్లో మన కంట్రీలో ఉంది. సో అఫీషియల్స్ ఏం చెప్పారు, సెంటర్ నుంచి ఏమని వచ్చిందంటే స్టేట్స్కి ఎవరైతే కావాలో వాళ్ళే ప్రొక్యూర్ చేసుకోండి అని చెప్పారు. సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఏవే ఉన్నాయి, ఎలాంటి టైప్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి టీబీలో, అగైన్ మళ్ళీ సైన్స్ అండ్ టెక్లో హెల్త్ పార్ట్లో ఇది ఇంపార్టెంట్ అండి. రైట్, ఇండియా ఇస్ ఫేసింగ్ అన్ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ డ్రగ్స్ ఇంక్లూడింగ్ మెడిసిన్స్ యూస్డ్ ఫర్ ట్రీటింగ్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ ట్రీట్ చేసే ఈ మేజర్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అక్యూట్ షార్టేజ్లో ఉంది అని చెప్తున్నారు. సో వాట్ ఆర్ దోస్ డ్రగ్స్, దిస్ లినజోలాయిడ్, దెన్ క్లోఫాజిమైన్ అండ్ సైక్లోసెరిన్. పేర్లు గుర్తుండాల్సిన అవసరం లేదు, బట్ మీరు ఈ పేర్లు జస్ట్ చూసినప్పుడు తెలుసుకుంటే, సో వాట్ ఈస్ దిస్ సైక్లోసెరిన్ అని అడిగారు అనుకుంటున్నాను ప్రిలిమ్స్లో. సో ఈజ్ ఇట్ ఏ కాన్స్టలేషన్, అ బర్డ్, ఆ మెడిసిన్ ఆర్ అ డ్రగ్ అన్నట్టు ఇస్తారనమాట. సో ఏది అన్నది చూస్ చేసుకోవాలి, అలాంటి దానికోసం ఈ పేర్లు ఇంపార్టెంట్ మళ్ళీ ప్రిలిమ్స్ కోసం. సో షార్టేజ్ ఆఫ్ మెడిసిన్స్ యూస్డ్ ఫర్ ట్రీటింగ్ డ్రగ్ రెసిస్టెన్స్ ఆర్ డ్రగ్ సెన్సిటివ్ అండ్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ began last year and has been continuing across the country for over a year about now. It started with shortage of rifampicin used for treating drug sensitive TB and now includes drug resistant TB too. సో ఇది ఎప్పుడైతే షార్టేజ్ వచ్చిందో వీళ్ళందరూ ఆ పర్టికులర్ డ్రగ్స్ కి షిఫ్ట్ అయ్యారు, అండ్ రైట్ నో దట్ ఈస్ ఆల్సో ఇన్ అక్యూట్ షార్టేజ్. Okay, so yeah, the Union government has not supplied the adequate doses of rifampicin and some drugs for use for treatment of this multi-drug resistant tuberculosis, said Asha Frederick, Tamil Nadu state TB officer. The states have been asked to procure the drugs themselves and no additional funding will be given. So funding అనేది జరగలేదు, acute shortage of TB drugs ఉన్నది అన్నది తెలుసుకోవాలి. So whenever you are criticizing regarding this particular diseases, నాన్ కమ్యూనికబుల్ కానీ కమ్యూనికబుల్ డిసీజెస్ కానీ, అప్పుడు దాన్ని వాడచ్చు అనమాట మీ ఆన్సర్ రైటింగ్లో. రైట్, సో యా గోయల్, పీయూష్ గోయల్ మన కామర్స్ మాకీ ఒక మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి ఆయన మినిస్టర్ అనమాట. ఆయన ఏం చెప్పారు చూద్దాం. గోయల్ అప్బీట్ అబౌట్ G20 ట్రేడ్ టాక్స్. సో మనకి కొన్ని ప్రియారిటీస్ ఉన్నాయి G20తో ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద. 5 ప్రియారిటీ సెక్టార్స్ ఉన్నాయి, అవి ఏంటి అని చెప్పారనమాట. ఓన్లీ దాట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ దిస్ ఆర్టికల్. సో G20's trade and investment working groups have been working hard to forge consensus on 5 key priorities that ministers will now take up, says Union Minister to Commerce, and areas include building resilient global value chains and WTO reforms. So WTO World Trade Organization reforms ఒకటిను, రెసిలియంట్ గ్లోబల్ వాల్యూ చైన్స్ కూడా, అంటే మార్కెట్ స్టెబిలిటీ కోసం అని చెప్పి. రైట్, సో ఎయిమ్ టు హెల్ప్ ద వరల్డ్ విత్ స్టాండ్ ఫ్యూచర్ షాక్స్. సో మన ఈ ప్రపోజల్ ఏదైతే G20 ఇన్వెస్ట్మెంట్స్కి వీటికి మాట్లాడుతున్నామో, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి, దానికి మెయిన్ ఏమేంటండి ఫ్యూచర్ షాక్స్. ఇప్పుడు పాండమిక్ లాంటిది కానీ, వార్, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ కానీ, ఈ సప్లై చైన్ అనేది హ్యూజ్ షాక్స్ గురవుతుంది, రేషన్కి ఎంటర్ అయిపోతున్నాయి కంట్రీస్. సో గ్లోబల్గా మార్కెట్ అనేది అన్స్టేబుల్గా తయారవుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడమే మన సిచ్యువేషన్, మన యొక్క గోల్ అన్నది వీళ్ళు చెప్పారు అనమాట. సో వాట్ ఆర్ ద ప్రియారిటీ సెక్టార్స్, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ యాక్చువల్లీ రిక్వైర్డ్. సో ద ప్రియారిటీస్ ఇంక్లూడ్ పర్సూయింగ్ ట్రేడ్ ఫర్ గ్రోత్ అండ్ ప్రాస్పెరిటీ, దెన్ బిల్డింగ్ రెసిలియంట్ గ్లోబల్ వాల్యూ చైన్. సో ఫస్ట్ ఏంటి, అందరికీ గ్రోత్ అండ్ ప్రాస్పెరిటీ, వరల్డ్ వైడ్లో గ్రోత్ అండ్ ప్రాస్పెరిటీ మీద వర్క్ చేయడం. నెక్స్ట్ బిల్డింగ్ రెసిలియంట్ గ్లోబల్ వాల్యూ చైన్. నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇన్ గ్లోబల్ ట్రేడ్. సో MSME మీద మన కంట్రీ ఫోకస్ ఉందని అర్థం చేసుకోండి. అండ్ రైట్ నౌ దే టాకింగ్ టు ఇంటర్నేషనలైజింగ్ దిస్ MSME అనేది అర్థం చేసుకోవాలి. ఇన్ గ్లోబల్ ట్రేడ్ అండ్ ఇంప్రూవింగ్ ట్రేడ్ లాజిస్టిక్స్ అండ్ ఫెసిలిటేషన్, దెన్ ద రిఫార్మేషన్ ఆఫ్ WTO. సో ఇవి మన 5 areas ఆఫ్ ఫోకస్ అండి. ఓకే, సో అండ్ ఆల్సో ది డిజిటలైజేషన్ ఆఫ్ ట్రేడ్. సో డిజిటల్ వేలో మనం ఎక్కువ టెక్నాలజీ అనేది ఇంటేక్ తీసుకోవడానికి మనకి ఒక మెయిన్ ఎయిమ్ అనమాట. అంటే మన టెక్నాలజీ ఏవైతే ఉందో దాన్ని వరల్డ్ వైడ్ కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది మన ఎయిమ్. సో డిజిటలైజేషన్ ఆఫ్ ట్రేడ్ ఈస్ సంథింగ్ విచ్ దే ఆర్ వర్కింగ్ అపాన్. సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. విల్ గో విత్ ద నెక్స్ట్ వన్.
Okay, I think this is the last article for today. Implementing a car safety program. సో ఇది ఎక్కువ ఇంపార్టెంట్ కాదు, బట్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఇవి చాలా తక్కువ వస్తాయి దీని మీద ఆర్టికల్స్. సో గవర్నెన్స్ పరంగా రోడ్లో జరిగే యాక్సిడెంట్స్కి వీటికి ప్రొటెక్షన్గా ఎలాంటి స్టెప్స్ గవర్నమెంట్ తీసుకుంటుంది అనే ఏరియాలో ఇది ఇంపార్టెంట్. సో జస్ట్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో విల్ గో విత్ ది జస్ట్, అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ బెటర్, ఐ హావ్ అప్లోడెడ్ దిస్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్, యూ కెన్ గో త్రూ దిస్. Right, we will see this. Ministry of Road Transport and Highways has rolled out an indigenous star rating system for crash testing cars, under which vehicles will be assigned between 1 to 5 stars, indicating their safety to collision. So for the first time మన కంట్రీ ఏం చేస్తుందంటే ఈ డిస్ట్రక్షన్ మెకానిజం, అంటే ఒక కార్ యాక్సిడెంట్కి గురవుతుంది, కొలిజన్కి గురవుతుంది అనుకున్నప్పుడు ఆ కార్ ఎంత లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇస్తుంది అన్న దాని ప్రకారము 0 నుంచి 5 stars వరకు, నాట్ ఫ్రమ్ 0, 1 నుంచి 5 stars, 1 star నుంచి 5 stars వరకు రేటింగ్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా, ఏసీ కొనుక్కోవాలన్నా ఇంత స్టార్ అని చెప్పి చూపిస్తూ ఉంటారు కదా, అలానే దానికి అది ఎందుకు ఎఫిషియన్సీ 5 star ఈ స్టార్ అని చెప్పి ఎందుకు మెన్షన్ చేస్తారు, ఎంత పవర్ తక్కువ కన్స్యూమ్ అవుతుందన్న చూస్తాం స్టార్ బేస్డ్. ఇక్కడ ఏమి ఈ స్టార్స్ దేనికి అసైన్ చేస్తున్నారు, ఆ కారు కొలిజన్ రెసిస్టెన్స్ ఎంత ఉంది, యాక్సిడెంట్ జరిగినప్పుడు అది ఎంత తక్కువలో మనకి ఇంపాక్ట్ ఇవ్వగలదు, సో తక్కువ ఇంపాక్ట్ ఎక్కువ ఇచ్చి ఎంత ప్రొటెక్షన్ ఇది ఇవ్వగలదు దాని బేస్లో 1 నుంచి 5 stars అనేది అలొకేట్ చేయబడుతున్నారు. సో దో భారత్ ఎన్సీఏపీ ఈజ్ వాలంటరీ, ఇది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ అండి, వాలంటరీగా అదే ఇస్తుంది. ఇన్ సర్టెన్ కార్స్ మే బీ సబ్జెక్టెడ్ టు ఎ క్రాష్ టెస్ట్ such as far a base model of a popular variant choked sale of 30,000 units. So they've gone into technical thing, but you understand that the organization which is doing this is Bharat NCAP. వీళ్ళు ఈ క్రాష్ టెస్ట్ అనేది బేస్డ్ ఆన్ మోడల్ చేస్తున్నారు. నెక్స్ట్, ద టెస్టింగ్ ప్రోటోకాల్స్ అడాప్టెడ్ బై భారత్ ఎన్సీఏపీ ఆర్ మోడల్ బై ద గ్లోబల్ ఎన్సీఏపీ విచ్ ఇస్ అ ప్రాజెక్ట్ ఆఫ్ యూకే బేస్డ్ ఎన్జిఓ టువర్డ్స్ జీరో ఫౌండేషన్. సో వీళ్ళు చేస్తున్నారు. రైట్ నౌ వీఆర్ వర్కింగ్ విత్ దీస్ ఆర్గనైజేషన్స్ టు ఎస్టాబ్లిష్ దిస్ క్రాష్ ల్యాండింగ్ ఏవైతే ఉన్నాయో ఆ కొలిజన్ రెసిస్టెన్స్గా సేఫ్టీగా ఏ కార్ ఉంది అని చెప్పి రేటింగ్ ఇస్తున్నాం. దాన్ని బట్టి ఒక కన్స్యూమర్కి ఏ కార్ వాళ్ళు కొనుక్కోవాలని ఒక ఐడియా వస్తుంది. సో నాట్ బేస్డ్ ఆన్ ద మోడల్ ఆర్ నాట్ బికాస్ ఆఫ్ ద డిజైన్, బట్ బేస్డ్ ఆన్ ద సేఫ్టీ ప్రొవిజన్స్ దట్ పర్టికులర్ కార్ ఈజ్ ప్రొవైడింగ్, దే విల్ బీ ఏబుల్ టు పర్చేస్ అన్నది దీని మెయిన్ ఐడియా. సో దట్ ఈస్ వై దే హ్యావ్ రోల్డ్ అవుట్ దిస్ ఇండిజినస్ స్టార్ సిస్టమ్. మన కంట్రీ ఈ ఇండిజినస్ కార్ సిస్టమ్ అన్నది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అనేది దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. So that is what they have mentioned in this article, and they have gone into depth about this particular scheme, which is not much required. So yeah, sorry, yeah, that's it for today. We'll meet again in tomorrow's session. Thank you.